గ్రీన్ జెన్ న్యాచురల్స్. పేరుకు తగ్గట్టే నిజంగా న్యాచురల్ అండి. మనం క్రీమ్స్ వాడుతుంటాం. ఫేస్ క్రీమ్స్ వాడుతుంటాం. లిప్ బాల్మ్స్ వాడుతుంటాం. దాంట్లో నిజంగా చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతుంటాం కదా! ఫేస్ గ్లో అవ్వడం మాట అటుంచి మనం డార్క్ అయినా, పింపుల్స్ వచ్చినా, ఆయిలింగ్ అయిపోయినా, మళ్ళీ నార్మల్ కండిషన్‌కి రావాలంటే ఎంత కష్టమో మనందరికీ బాగా తెలుసు కదా! మార్కెట్‌లో రకరకాల ప్రొడక్ట్‌లు రకరకాలుగా మనకి చెప్తూ ఉంటారు. వాటన్నిటిని నమ్మి, వాటన్నిటి ఎక్స్‌పెరిమెంట్ మన ఫేసు, మన బాడీనే అనుకుంటాం. కానీ ఆ ఎక్స్‌పెరిమెంట్ ఫెయిల్ అయినప్పుడు మాత్రం మనమే ఎక్కువ సఫర్ అవుతాం. ఎందుకంటారు? దాంట్లో ఎక్కువ కెమికల్స్ వాడుతుంటారు. ఆ విషయం మనకి తెలుసు. కానీ మనకి ఇన్‌స్టంట్‌గా రిజల్ట్ కావాలి కాబట్టి మనం వాటిని ప్రిఫర్ చేస్తాం. కొంచెం స్లో అయినా నేచురల్ ప్రొడక్ట్స్ వాడుతున్నప్పుడు రిజల్ట్ కూడా చాలా నేచురల్‌గా ఉంటుంది. స్టాండర్డ్‌గా ఉంటుంది గదా! సో, అలాంటి నేచురల్ ప్రొడక్ట్స్‌తో నేను మీకు ముందుకొచ్చేసాను. గ్రీన్ జెన్ న్యాచురల్స్ వాళ్ళు మనకి మొత్తం కంప్లీట్‌గా మనకి స్కిన్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చారండి. వీళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో, ఇక్కడ ఎటువంటి కెమికల్స్ వాడరు. ఏ కెమికల్స్ వాడకుండా చాలా న్యాచురల్‌గా ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తారు. దాంట్లో ఫస్ట్ ప్రొడక్ట్ గురించి నేను మీకు చెప్తాను. ఇది కంప్లీట్‌గా ఫేస్ అండ్ బాడీ వాష్. ఈ మధ్య చాలా వరకు మనం సోప్స్ పెద్దగా యూజ్ చేయట్లేదు. దాంట్లో కూడా చాలా చాలా కెమికల్స్ ఉంటున్నాయి. అలాగే యాసిడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. స్కిన్ డ్రై అయిపోతుందని వాడట్లేదు కదా! అలా ప్రిఫర్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ ఫేస్ అండ్ బాడీ వాష్‌ని వాడుకోవచ్చు. ఇది చూడండి కంప్లీట్‌గా న్యాచురల్ మనకి తెలుస్తుంది కదా ఇక్కడ. ఇదేంటంటే మనకెక్కడైనా సరే డ్రై స్కిన్ ఉన్నా కూడా, లేదు కొంచెం ర్యాషెస్ లాగా ఉన్నా అవన్నీ కూడా మనం ఈ బాడీ వాష్ వాడడం వల్ల తగ్గిపోతుంది. మనకెంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానంటే దీంట్లో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నారు అనే విషయాన్ని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇదేదో సాధారణంగా అప్పటికప్పుడు వచ్చేసినటువంటి కంపెనీ కాదండి. ఇది కంప్లీట్‌గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అంటే విత్ గవర్నమెంట్ పర్మిషన్‌తో రన్ అవుతున్న కంపెనీ గాబట్టి, మనకిక్కడ వాడే ప్రతి ప్రొడక్ట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. చూడండి. ఇది ఫేస్ అండ్ బాడీ వాష్ అని ఇచ్చారు. మనకేంటంటే యాంటీ బ్లీచింగ్ ఉంటుంది. అలాగే ఫేస్ గ్లోయింగ్ ఉంటుంది. స్కిన్ కూడా చాలా స్మూత్‌గా అవుతుంది. ఈ ఫేస్ అండ్ బాడీ వాష్‌తో. మనం ఈ ప్రొడక్ట్‌ని తీసుకొని హ్యాపీగా మనం వాష్ చేసుకొని మన స్కిన్‌ని స్మూత్‌గా బేబీ స్కిన్ లాగా తయారు చేసుకోవచ్చు. కేవలం బాడీ వాషే కాదు. నెక్స్ట్ ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని మాత్రం చూపిస్తాను. నెక్స్ట్ మనం చూసేది ఫేస్ ప్యాక్. జనరల్‌గా మనకి ఈ మధ్య ఎక్కువ కాలం కనిపిస్తున్న ప్రాబ్లమ్ ఏంటి? పింపుల్స్ ఉంటాయి. అలాగే ఫేస్ కూడా చాలా డార్క్‌గా అయిపోతుంది. బ్లాక్ హెడ్స్ వస్తుంటాయి, పింపుల్స్ వస్తుంటాయి, బ్లాక్ మార్క్స్ వస్తుంటాయి. వీటన్నిటిని ఈ మొటిమలు, నల్ల మచ్చలు ఇవన్నీ లేకుండా ఫేస్ ఎప్పుడు గ్లోగా ఉండాలని అందరికీ ఉంటుంది గదా! అందుకోసమని మనం ఒక నేచురల్ ప్రొడక్ట్‌తో వచ్చాం. ఇది ఫేస్ ప్యాక్. మనకి పింపుల్స్ చాలా తొందరగా పోతాయి. అలాగే ఫేస్ కూడా చాలా గ్లో అండ్ నేచురల్‌గా కనిపిస్తుంది. ఇది పౌడర్‌లా ఉంటుందండి. దీన్ని మనం జస్ట్ వాటర్‌లో కలుపుకొని పేస్ట్ లాగా చేసుకొని ఫేస్‌కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. యూజ్ చేయడం కూడా, వాడుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి. అసలు టైం ఉండదు కదా మనకి ఫేస్ ప్యాక్స్ ఏసుకోవడానికి. బట్ ఇది మాత్రం చాలా ఈజీ. వాటర్‌లో కలుపుకోవడం, మనం ఫేస్‌కి అప్లై చేసుకోవడం. ఓ 10, 15 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోవడం. చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే లాంగ్ రన్‌లో ఈ పింపుల్స్ అన్నీ పోయి ఫేస్ చాలా గ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ దీంతో పాటు వైట్నింగ్ జెల్. ఎవరికుండదు చెప్పండి తెల్లగా కనిపించాలి, అందంగా కనిపించాలి అని. కానీ కెమికల్ ఉన్న ప్రొడక్ట్స్ వాడితే తెల్లగా అవ్వడం మాట అటుంచి మనం చాలా చాలా ఇబ్బందులు పడాలి. అందుకోసం మన వాళ్ళు తీసుకొచ్చారు. ఇది వైట్నింగ్ జెల్. ఇది కూడా పౌడర్ లానే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా! కంప్లీట్‌గా పౌడర్‌లా ఉంటుంది. ఇది వైట్నింగ్ జెల్ అనమాట. ఇది కూడా ఫేస్ ప్యాకే. దీన్ని కూడా మనం వాటర్‌లో కలుపుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకొని, ఆ పేస్ట్‌ని ఫేస్‌కి అప్లై చేసుకుంటే రెగ్యులర్‌గా మనం దీన్ని ఇలా వాడుతూ ఉంటే కొంతకాలంలో ఫేస్ చాలా వైట్నింగ్ అవుతుంది. దీని మీద కూడా చూడండి కంప్లీట్‌గా మనకి ఏమేం వాడుతున్నారు ఇంగ్రీడియెంట్స్ అనేది ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది గదా! మనకి చాలా ఆరెంజెస్, ఫ్లవర్స్ అలానే ఆనియను మన ఫేస్‌కి ఏమేమైతే నీడ్ ఉన్నాయి, ఏ విటమిన్స్ అయితే అవసరం ఉన్నాయి ఇవన్నీ కూడా దీంట్లో వాడుతున్నారండి. శాండిల్‌వుడ్ పౌడర్ వాడుతున్నారు. అలాగే టర్మరిక్ పౌడర్ ఉంటుంది. పోమోగ్రానేట్ పౌడర్ ఉంటుంది. పపాయ పౌడర్ ఉంటుంది. రోజ్ పీటల్ పౌడర్స్ ఉంటాయి. అలా ఆరెంజ్ పీల్స్ ఉన్నాయి. ఇవన్నీ విటమిన్ సి. వీటన్నీ మనకి ఫేస్‌కి ఎంత అవసరమో అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. వాడుకోవడం యాజ్ యూజువల్లీ చాలా ఈజీ. వాటర్‌లో కలుపుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి, ఫేస్‌కి అప్లై చేసుకోవాలి. ఓ 15 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోవాలి. అప్పుడు మన ఫేస్ చాలా గ్లో అవుతుంది. ఖచ్చితంగా ఇది వైట్నింగ్ క్రీమ్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ చూద్దాం. స్కిన్ కేర్ జెల్. ఇది మనం ఫేస్‌కి అప్లై చేసుకోవచ్చు. బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది స్కిన్ కేర్ జెల్. ఇక్కడ కనిపిస్తుంది చూసారా? యాహ్! జెల్లీ జెల్లీగా ఉందండి. ఇది కెమికలైజ్ కాదు అని చెప్పడానికి మనకి జెల్ చూస్తేనే తెలిసిపోతుంది. చూడండి.
మనకి కెమికలైజ్ అయిన జెల్స్ ఎలా ఉంటాయనేది మనకు తెలుసు. అవి స్మూత్‌గా ఉన్నా కూడా మనకంత న్యాచురల్‌గా కనిపించవు. ఇది న్యాచురల్ జెల్ అండి. మన స్కిన్‌కి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఈజీగా స్కిన్‌లో యాడ్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోతుంది. 2 మినిట్స్‌లోనే కనిపిస్తుంది కదా! నేను స్కిన్‌కి అప్లై చేసుకొని చూపిస్తున్నాను చూడండి. అట్లనే మనం దీన్ని కేవలం హ్యాండ్స్‌కి మాత్రమే కాదు. జస్ట్ నేను కొంచెం పెట్టి చూపిస్తాను. ఫేస్‌కి కూడా కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఫేస్ జెల్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఫేస్ మీద కూడా ఎక్కడైనా ర్యాషెస్ ఉన్నా కూడా ఫేస్ చాలా స్మూత్నింగ్ అవుతుంది. ఆ ర్యాషెస్ అన్నీ పోయి మీకు క్లియర్‌గా స్కిన్ మీదయితే బాగా కనిపిస్తుంది చూడండి. 2 మినిట్స్ అండి. నార్మల్ వాటర్ ఎలా అయితే మనకి డ్రై అయిపోతుందో అట్లా డ్రై అయిపోయింది. చాలా స్మూత్‌గా ఉంది. కెమెరాలో అయితే స్మెల్ తెలియట్లేదు గానీ, స్మెల్ మాత్రం చాలా సూపర్బ్‌గా ఉంది. చాలా న్యాచురల్‌గా కూడా ఉంది. చూసారు కదా! జెల్ అప్లై చేసిన ఫీలే లేదసలు. స్టిక్కీగా ఉండడం, ఆయిలీగా ఉండడం అదంతా ఏం లేదండి. చాలా చాలా బావుంది. మనం దీన్ని ఫేస్‌కి అప్లై చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి స్మూత్‌గా మాయిశ్చరైజర్‌లాగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి దీంట్లో కూడా ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వాడారు అనేది మనకు క్లియర్‌గా చూపిస్తున్నారు. ఆల్మండ్ ఆయిలు, విటమిన్ సి ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారండి. అలోవెరా ఇవన్నీ చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. మన ఫేస్‌కి, మన బాడీకి ఇప్పుడున్న క్లైమేట్‌కి, మనం తీసుకుంటున్న ఫుడ్‌కి ఏ విటమిన్స్, ఏ సప్లిమెంట్స్ అయితే కావాలో వాటినే న్యాచురల్‌గా వాడి, ఏ కెమికల్స్ లేకుండా మనకివి తయారు చేశారు. కాబట్టి వీటి రిజల్ట్ కూడా అంతే న్యాచురల్‌గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంకొకటి చూపిస్తున్నాను. ఇది చూడండి. మాయిశ్చరైజర్. మనం చాలా వరకు మాయిశ్చరైజర్ క్రీమ్స్ పెడుతుంటాం కదా! క్రీమ్స్ చాలా వరకు వాడుతుంటాం. కానీ మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసు మనకి. కొంచెం స్టిక్కీగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు మాయిశ్చరైజర్ కోసం ఆయిల్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఆయిల్ స్కిన్ లైట్నింగ్ ఉంటుంది. మాయిశ్చరైజర్‌లా కూడా పనిచేస్తుంది చూడండి. చాలా నేచురల్‌గా ఉంది కదా! మన కోకోనట్ ఆయిల్ కనిపిస్తున్నట్టే కనిపిస్తుంది. బట్ మనకిది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. దీంట్లో కోకోనట్ ఆయిలు, కలబంద, అలోవెరా ఉంది. అలానే మందారం ఇవన్నీ కూడా కలిపారండి. ఆయిల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనం దీన్ని మాయిశ్చరైజర్‌లా వాడుకోవచ్చు. పిల్లలకి కూడా వాడొచ్చు. ఇది కెమికలైజ్ కాదు కాబట్టి మన పిల్లలకి కూడా మనం ధైర్యంగా ఉపయోగించేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ప్రొడక్ట్ చూపించబోతున్నాను. మన గ్రీన్ జెన్ న్యాచురల్స్ వాళ్ళది లిప్ బామ్. లిప్ బామ్స్ అనేవి ఈ మధ్య రెగ్యులర్‌గా వాడుతున్నాం. కానీ కొంచెం కెమికలైజ్ అయితే మనకి తేడా ఈజీగా తెలిసిపోతుంది. బట్ వీళ్ళది మన గ్రీన్ జెన్ న్యాచురల్స్ వాళ్ళది లిప్ బామ్ కూడా చాలా చాలా న్యాచురల్‌గా ఉందండి. చూపిస్తాను చూడండి. ఎంత న్యాచురల్‌గా ఉందో చూసారా? ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా లేదు. అదేంటి లిప్ బామ్ అంటే జనరల్లీ పింక్ కలర్‌లో ఉండాలి కదా! అని ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! దీంట్లో అలాంటి కెమికల్స్ ఏం కలపలేదు కదా! సో, అందుకని కలర్స్ ఏం లేవు. జనరల్‌గా న్యాచురల్ లిప్ బామ్ ఇది. మన లిప్స్ చాలా స్మూత్‌గా, నీట్‌గా కనిపించడానికి, ఎప్పుడు డ్రై అవ్వకుండా ఉండడానికి గ్రీన్ జెన్ న్యాచురల్స్ వాళ్ళు చాలా కేర్ తీసుకొని ఈ లిప్ బామ్ తయారు చేశారు. ఈ ప్రొడక్ట్స్‌లో మీకు ఏ ప్రొడక్ట్ కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి ఒక్కసారి కాల్ చేయండి. మీకు వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. దాన్ని బట్టి ఈ ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి, ఎలా తీసుకోవాలి ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. బట్ మనం మార్కెట్‌లో రకరకాల ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు వాటన్నిటికంటే ఏది బెస్ట్ అని అనుకోవాలి అంటే ఏదైతే న్యాచురల్‌గా ఉంటుంది, ఏదైతే లాంగ్ రన్‌లో మనకి ఎక్కువ కాలం మంచి రిజల్ట్ ఇస్తుందో దాన్నే నమ్మాలి కాబట్టి ఖచ్చితంగా మనం గ్రీన్ జెన్ న్యాచురల్ వాళ్ళని నమ్మాల్సిందే. కేవలం స్కిన్ కేరే కాదు, హెయిర్ కేర్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. హెయిర్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా! హెయిర్ లాస్ అనేది ప్రెజెంట్ సొసైటీలో చాలా పెద్ద ప్రాబ్లమ్. ఈ హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి వీళ్ళ దగ్గర ఏం హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. గ్రీన్ జెన్ న్యాచురల్స్ వాళ్ళ హెయిర్ ప్రొడక్ట్స్ గురించి చూద్దాం. హెయిర్ లాస్ చాలా పెద్ద సమస్య సొసైటీలో ఇప్పుడు. హెయిర్ లాస్ అవుతుంది. డాండ్రఫ్ వస్తుంది. వైట్ హెయిర్ వస్తుంది. సడెన్‌గా గ్రే హెయిర్ వస్తుంది. జుట్టుంటే బావుంటుంది. పొడుగు జుట్టుంటే ఇంకా బావుంటుంది. ఇలాంటి కోరికలైతే మనందరికీ ఉన్నాయి. కానీ వాటికన్నిటికి చెక్ పెడుతూ జుట్టు ఊడిపోవడం, చుండ్రు రావడం, రాలిపోవడం, అలాగే వైట్ హెయిర్, తెల్ల వెంట్రుకలు రావడం, గ్రే హెయిర్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం రెగ్యులర్‌గా ఫేస్ చేసుంటాం. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి ప్రాబ్లమ్ ఉందండి. దానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు. వాటర్ ప్రాబ్లమ్ కావచ్చు, లేకపోతే మనం తీసుకునే సప్లిమెంట్స్ సరిగ్గా లేకపోవచ్చు, టెన్షన్ కావచ్చు. కానీ రెమెడీ అయితే కావాలిగా, పరిష్కారం ఖచ్చితంగా కావాలిగా. గ్రీన్ జెన్ న్యాచురల్స్ ఖచ్చితమైన పరిష్కారాన్ని ఇస్తుంది. వాటి కోసమే నేను మీ ముందుకి హెయిర్ ప్రొడక్ట్స్‌తో వచ్చేసాను. ఇప్పుడు చూడండి
గ్రీన్స్ అండ్ న్యాచురల్స్ వాళ్ళ హెయిర్ షాంపూ గురించి చూద్దాం. హెయిర్ షాంపూ అనేసరికి మనం వాడే షాంపూస్ 90% కెమికలైజ్ అయ్యి ఉంటాయి. అది మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం గూడా. ఆ షాంపూ వాడిన వెంటనే ఎంత కూల్‌గా ఉంటుందో, ఆఫ్టర్ దట్ అది ఎంత బాగా పనిచేస్తుంది, మనకు కొంచెం ఇచ్చింగ్ లాగా ఉంటుంది. ఆ కెమికల్స్ అన్నీ కూడా మన తల మీద పనిచేస్తూనే ఉంటే మనకు తెలుస్తూనే ఉంటది. కానీ మనం రెగ్యులర్‌గా వాడేస్తూ ఉంటాం. ఇప్పుడు అలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. గ్రీన్స్ అండ్ న్యాచురల్స్ వాళ్ళ హెయిర్ షాంపూ వచ్చింది. ఈ హెయిర్ షాంపూలో మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది. హెయిర్ స్మూత్నింగ్ అవుతుంది. హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది గూడా. జుట్టు బాగా బలంగా పెరుగుతుంది. అలాగే దృఢంగా గూడా పెరుగుతుంది. ఇంకా నల్లగా ఉండాలన్నా కూడా బాగా ఉపయోగపడుతుంది. అలానే మనకి ఆఫ్టర్ షాంపూ మనం రకరకాలైనటువంటివి వాడాలి. ఇలాంటి ప్రాబ్లమ్ ఏమీ లేకుండా హ్యాపీగా స్మూత్ అవుతుంది. తొందరగా డ్రై అవుతుంది. సో, మనం ఈ హెయిర్ షాంపూతో మనకున్న హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా చెక్ పెట్టేయొచ్చు. దీంట్లో రకరకాలైనటువంటి ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నారండి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా? ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మనకి ఉసిరికాయి, కలబంద, అలాగే కొబ్బరి, ఇవన్నీ కూడా మనకి ఏవైతే మన జుట్టు బాగా బలంగా పెరగడానికి పూర్వంలో వాడేవాళ్ళో వీటన్నిటిని కూడా కుంకుడుకాయలతో సహా వీటన్నిటిని కూడా ఈ హెయిర్ షాంపూలో వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో, దీంతో పాటు మన హెయిర్ పెరగడానికి మరో ప్రొడక్ట్ కూడా వీళ్ళు మార్కెట్‌లోకి మన ముందుకు తీసుకొచ్చారు. హెయిర్ ఆయిల్. ఆయిల్ పెట్టాలంటే మనకి చాలా చాలా బాధ. ఎందుకు చెప్పండి? అది బాగా జిడ్డు జిడ్డుగా కనిపిస్తుంది. ఫేస్ అంతా ఆయిలీగా ఉంటుంది. ఫస్ట్ ఆ రీజన్‌తోనే మనం ఆయిల్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తాం కదా! బట్ మనం ఆయిల్ పెట్టుకున్నా కూడా చాలా స్మూత్నింగ్‌గా ఉండే ఆయిలొస్తే ఖచ్చితంగా వాడేస్తాం. సో, గ్రీన్స్ అండ్ న్యాచురల్స్ వాళ్ళు అలాంటి స్మూత్‌ని ఆయిల్‌ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆయిల్ గ్రీన్స్ అండ్ న్యాచురల్స్ వాళ్ళు న్యాచురల్‌గా తయారు చేసిన న్యాచురల్ అండ్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అండి. దీంట్లో కూడా రకరకాలైనటువంటి ఇంగ్రీడియెంట్స్ వాడారు. ఉసిరి, చింతకాయ, కొబ్బరి, అలానే పసుపు, ఇవన్నీ అంటే జనరల్‌గా కూడా మనకి కొంచెం నీడ్ ఉంటుంది. ఆ ప్రొడక్ట్స్ ఏవేవైతే కావాలో మందార, వీటన్నిటితో ఈ హెయిర్ ఆయిల్ తయారు చేశారు. హెయిర్ బాగా బలంగా పెరుగుతుంది. డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. అలానే నల్లగా పెరుగుతుంది. స్ట్రాంగ్‌గా అవుతుంది ఈ హెయిర్ ఆయిల్‌తో. రెగ్యులర్‌గా వాడాల్సిన అవసరం కూడా ఉండదండి. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మనం ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే స్మూత్‌గానే ఉంటుంది కాబట్టి, మనం డే టైమ్‌లో కూడా దీన్ని పెట్టుకోవచ్చు. హ్యాపీగా ఆఫీసెస్, జాబ్స్ అన్నీ చేసుకోవచ్చు. ఆయిలీగా కనపడదు కాబట్టి. సో, ఇలాంటి ఆయిల్‌తో మన హెయిర్ ఫాల్‌ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే డాండ్రఫ్ బాధని కూడా తగ్గించుకోవచ్చు. చుండ్రు అనేది చిన్న సమస్య కాదు. చాలా పెద్ద సమస్య. అంత పెద్ద సమస్యకి ఇంత చిన్న హెయిర్ ఆయిల్‌తో మనం చెక్ పెట్టొచ్చు. దీంతో పాటు మరో అద్భుతమైన ప్రొడక్ట్‌ని మీ ముందుకు తీసుకొచ్చారు మన గ్రీన్స్ అండ్ న్యాచురల్స్ వాళ్ళు. హెయిర్ ప్యాక్ ఇది. ఈ హెయిర్ ప్యాక్ వల్ల ఉపయోగం ఏంటి? మన హెయిర్ చాలా స్ట్రాంగ్‌గా తయారవ్వాలన్నా కూడా ఫస్ట్ హెయిర్ ఫాల్ తగ్గిపోవాలి కంప్లీట్‌గా. హెయిర్ ఫాల్ తగ్గిపోవాలి. మన హెయిర్ స్ట్రాంగ్‌గా తయారవుతూ ఉండాలి. అలాగే నల్లగా అవ్వాలి, స్మూత్‌గా అవ్వాలి. వీటన్నిటికి కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకి పౌడర్ లాగా ఉంటుందండి. పౌడర్ రూపంలోనే వస్తుంది. దీన్ని కొంచెం వాటర్‌లో కలుపుకొని పేస్ట్ లాగా చేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ అలా ఉంచేసుకొని తర్వాత మరీ హాట్ వాటర్‌తో కాకుండా నార్మల్ వాటర్‌తో మన హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. ఇలా మనకి వీలైతే వారానికి ఒక్కసారి అట్‌లీస్ట్ నెలకొక 2 సార్లు ట్రై చేసినా నేచురల్ కాబట్టి నేను ముందుగా చెప్పినట్టు రిజల్ట్ ఇన్‌స్టంట్‌గా ఉండదండి. కొంచెం స్లోగా ఉంటుంది. సో, మనం వీక్లీ వన్స్ గనక నెలకొక 4 సార్లు దీన్ని వాడి చూస్తే ఒక 2, 3 నెలలయ్యేసరికి ఖచ్చితంగా మనకి రిజల్ట్ కనిపిస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే చుండ్రు కూడా తగ్గిపోయి యాంటీ డాండ్రఫ్ లాగా కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో, మీకు గనుక ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ప్రొడక్ట్‌తో మీరే వాడి చూడండి. ఖచ్చితంగా ఆఫ్టర్ 2 మంత్స్ మీరు చెప్తారు గ్రీన్స్ అండ్ నేచురల్ వాళ్ళ ప్రొడక్ట్స్ నేచురలే అని. దీంతో పాటు మనం మరో హెయిర్ ప్యాక్ కూడా తీసుకొచ్చాం. ఈ హెయిర్ ప్యాక్ స్పెషల్‌గా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకండి. తెల్ల జుట్టు సమస్య అనేది చాలా ఇబ్బంది కదా! మనం ఏదైనా ఫంక్షన్‌కెళ్ళాలి, పార్టీకెళ్ళాలి, వెంటనే హెయిర్ డై చేసేస్తూ ఉంటాం. హెయిర్ డై వల్ల క్యాన్సర్ ఒస్తుంది. ఈ మధ్య సర్వేలో తెలిసింది కదా! రకరకాల హెయిర్ డైస్ వాడుతుంటాం. అది వాడడం రాక ఒక ఇబ్బంది. అది వాడేటప్పుడు ఫేస్ మీద కానీ, మన బట్టల మీద కానీ పడితే ఇంకో ఇబ్బంది. అసలు హెయిర్ డైతో ఉన్న ఇబ్బందులు ఒక్కటని కాదు. మనం ఎన్ని ఫేస్ చేస్తుంటామో. అయినా కూడా తప్పనిసరి పరిస్థితిలో ఆ డైస్ అన్ని వాడతాం. ఇప్పుడు వాటన్నిటిని పక్కకు తోసేసేయండి. గ్రీన్స్ అండ్ నేచురల్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ హెయిర్ ప్యాక్‌ని వాడొచ్చు. ఇది స్పెషల్‌గా తెల్ల జుట్టు నల్లగా అవ్వడానికి మాత్రమే తయారు చేసిన ప్రొడక్ట్ అండి ఇది. వీళ్ళు మన కోసమే చాలా స్పెషల్‌గా తయారు చేసిచ్చారు. దీంట్లో 12 రకాలైనటువంటి ఔషధ గుణాలున్న మూలికలతో తయారు చేశారండి. ఇవన్నీ నేచురలే.
మనకిక్కడ తెలుస్తుంది. ఇంతకుముందు పూర్వం మనం ఇవన్నీ కూడా వాడామనమాట. మందారం, కలబంద, ఉసిరి, కుంకుడికాయ ఇవన్నీ కూడా చాలా న్యాచురల్‌గా ఉండే ప్రొడక్ట్స్. వీటితో చాలా న్యాచురల్‌గా, జెన్యూన్‌గా గ్రీన్ జెన్ న్యాచురల్స్ వాళ్ళు ఈ హెయిర్ ప్యాక్ తయారు చేశారు. ఇది కూడా పౌడర్ లానే ఉంటుంది. దీన్ని కూడా వాటర్‌లో కలుపుకొని, మన వైట్ హెయిర్ ఎక్కడెక్కడుందో అక్కడంతా అప్లై చేసేసుకొని, ఓ 20 నిమిషాలు ఉంచుకొని, తర్వాత తలస్నానం చేసేస్తే హెయిర్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఒక 2 నెలలు వాడామనుకోండి, ఖచ్చితంగా హెయిర్ బ్లాక్ అవుతుంది. అలాగే అసలు ఈ వైట్ హెయిర్ రావడం అనేది తగ్గుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ థాన్ క్యూర్ అన్నారు కదా! మనకి వైట్ హెయిర్ నల్లగా అయిపోతే చాలా, వైట్ హెయిర్ రాకుండా ఉండాలి కదా! తెల్ల జుట్టు సమస్య శాశ్వతంగా పోవాలి అంటే మనం వాడాలి గ్రీన్ జెన్ న్యాచురల్స్. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ హెయిర్ ఫాల్ సమస్యలకి, మీ జుట్టు అన్ని రకాల సమస్యలకి చెక్ పెట్టడానికి ఒకే ఒక్క పరిష్కారం గ్రీన్ జెన్ న్యాచురల్స్. గ్రీన్ జెన్ న్యాచురల్స్‌లో షాంపూ తీసుకోండి, హెయిర్ ఆయిల్ తీసుకోండి, వైట్నింగ్ పోవడానికి హెయిర్ ప్యాక్ తీసుకోండి. అలాగే జుట్టు బాగా బలంగా పెరగడానికి కూడా హెయిర్ ప్యాక్ ఇచ్చారు. దీంట్లో ఏది వాడినా కూడా మన జుట్టు సమస్య నుంచి మనం తప్పించుకోవచ్చు. వెంటనే ఈ ప్రొడక్ట్‌ని ఆర్డర్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. మన జుట్టు సమస్యలన్నిటికి మనం పరిష్కారం చెప్పొచ్చు. గ్రీన్ జెన్ న్యాచురల్స్ వాళ్ళ ఫేస్ ప్యాక్ గురించి చూద్దాం. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఉపయోగం ఏంటి? ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మన ఫేస్ పైన ఉన్నటువంటి పింపుల్స్, ఆ పింపుల్స్ అన్నీ కూడా పోతాయి. ఇది మనకి యాంటీ ఏజింగ్ క్రీమ్ లాగా మన వయసు చాలా చిన్నదిగా కనిపిస్తుందండి. దీంట్లో రకరకాలైనటువంటి ఇంగ్రీడియెంట్స్ వాడారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఈ ఫేస్ ప్యాక్‌ని పౌడర్ రూపంలో ఉంటుంది. మనం కొంచెం వాటర్‌లో కలిపి పేస్ట్ లాగా చేసేసుకొని, ఆ పేస్ట్‌ని ఫేస్‌కి అప్లై చేసుకొని, ఓ 10, 15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు కూడా మనం ఏ సోప్ వాడాల్సిన అవసరం లేదు. ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు. అప్పుడు మన మొఖం మీద ఉన్నటువంటి మొటిమలన్నీ పోయి చాలా నీట్‌గా, స్మూత్‌గా కూడా కనిపిస్తుంది. ఇది మనకి యాంటీ పింపుల్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది. అలాగే పింపుల్ కేర్ లేకుండా ఫేస్ చాలా గ్లో అవుతుంది. స్మూత్‌గా కూడా అవుతుంది. ఆల్మోస్ట్ కొంచెం షైనింగ్ అయ్యి వైట్నింగ్‌గా కూడా కనిపిస్తుందండి. సో, ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా? ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇవన్నీ న్యాచురల్ అండి. ఇక్కడ చూపిస్తున్న ప్రతి ప్రొడక్ట్ కూడా న్యాచురల్‌గానే ఉంది. ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్‌నే ఇప్పుడు మనం ఈ దీంట్లో వాడుతున్నామనమాట. ఇవన్నీ మనకి న్యాచురల్‌గా ఉండడం వల్ల, ఈ పౌడర్‌లో ఉండడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. గ్యారంటీగా చెప్పచ్చు. గ్రీన్ జెన్ న్యాచురల్ వాళ్ళ ఏ ప్రొడక్ట్ వాడినా కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే దీంట్లో అసలు కెమికల్ బేస్డ్ అయినటువంటి ఏ ఒక్క ప్రొడక్ట్ ఉండదు. వాళ్ళు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. అలాగే గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఉంది కాబట్టి ఇది గ్రీన్ జెన్ న్యాచురల్ వాళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కనుక గవర్నమెంట్ ఆర్డర్‌తో వస్తుందండి. సో, మనం హ్యాపీగా నమ్మచ్చు. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి అంటే కూడా వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అడ్రెస్ కూడా ఇస్తారు. మీరు బల్క్‌గా తీసుకోవాలి, డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి, వీళ్ళతో బిజినెస్ చేయాలి. డైరెక్ట్‌గా వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళున్న ఏరియాకి వెళ్ళండి. అదంతా చూడండి. మీరు కూడా మీ బిజినెస్‌ని డెవలప్ చేసుకోండి. బిజినెస్ చేయాలన్నా గ్రీన్ జెన్ న్యాచురల్ వాళ్ళతో టై అప్ అవ్వచ్చు. లేదు, హెయిర్ అండ్ స్కిన్ ప్రొడక్ట్స్ కావాలి అనుకున్న వాళ్ళని ఆర్డర్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ చేసుకొని కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే గ్రీన్ జెన్ న్యాచురల్ వాళ్ళకి కాల్ చేయండి. బిజినెస్ చేయండి. మంచి మంచి ప్రొడక్ట్స్‌ని ఆర్డర్ చేయండి. హెయిర్ ఫాల్‌ని తగ్గించుకోండి. ఫేస్ కూడా గ్లోగా తయారు చేసుకోండి. ఏ సమస్యున్నా ఒకటే పరిష్కారం గ్రీన్ జెన్ న్యాచురల్స్.